తెలంగాణ ఓటర్లకు అత్యంత ముఖ్యమైన వార్త. మీ ఓటు ఉందా? ఓటర్ లిస్టులో మీ పేరు కనిపిస్తుందా? ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. ఎందుకంటే తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. సుమారు 73 లక్షల ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో లేకపోవచ్చని ఎన్నికల అధికారులు వెల్లడించినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు మరో 93 లక్షల మంది ఓటర్ల వివరాల్లో సమస్యలు లేదా 2002 నాటి ఓటర్ జాబితాతో లింక్ కాలేదనే కారణాలతో కూడా నోటీసులు అందుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇది తుది ఓటర్ జాబితా కాదు. మీ పేరు డ్రాఫ్ట్లో లేకపోయినా లేదా మీ వివరాల్లో తప్పులు ఉన్నా వాటిని సరి చేసుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. ముందుగా మనం తెలుసుకుందంటే ఎస్ఐఆర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్. అంటే ఓటర్ జాబితాను ప్రత్యేకంగా సమగ్రంగా పరిశీలించి సవరించే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఓటర్ల వివరాలు పరిశీలించి ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉండడం, లేదా మరణించిన వ్యక్తుల పేర్లు కొనసాగడం, లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారు, లేదా చిరునామాలో మార్పులు వంటి అంశాలు గుర్తించే ప్రయత్నం అన్నమాట. తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు రాష్ట్ర ఓటర్ల సంఖ్య సుమారు 3 crores చేంజ్. ఎన్యూమరేషన్ ప్రక్రియలో సుమారు 2 కోట్ల చేంజ్ మంది ఓటర్ల ఫారాలు సమర్పించి డిజిటైజ్ చేయబడ్డాయి. ఇప్పుడు ఏంటంటే 73 లక్షల మంది పేర్ల విషయంలో ఏం జరిగింది? ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంఖ్య ఏంటంటే 73 లక్షల ఓట్లు. ఎన్నికల అధికారుల ప్రకారం సుమారు 73,39,234 ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించలేకపోయినా లేదా అన్కలెక్టబుల్గా గుర్తించిన కేసులుగా ఉండిపోయినాయి. ఇందులో వివిధ కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే కొంతమంది ఓటర్లు తమ చిరునామాలో లేరు, కొంతమంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు, మరికొందరు పేర్లు ఎలా అంటే మరణించిన వారిగా గుర్తించబడ్డాయి. అలాగే డూప్లికేట్ లేదా ఇతర సమస్యలున్న ఎంట్రీలు కూడా పరిశ్రమలోకి వచ్చాయి. అందుకే ఈ 73 లక్షల పేర్లు వెంటనే శాశ్వతంగా తొలగించబడ్డాయని భావించకూడదు. ఇది డ్రాఫ్ట్ ప్రక్రియలో భాగం మాత్రమే. ఇక మరో 93 లక్షల మందికి నోటీసులు ఎందుకు ఇచ్చారన్నది తెలుసుకుందాం. ఇది రెండో ముఖ్యమైన అంశం. ఇప్పుడు మనకి ఎలా అంటే సుమారు 61 లక్షల ఓటర్ల వివరాల్లో కొన్ని అనామలీస్ అంటే వివరాల్లో తేడాలు లేదా సమస్యలు గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ మరో 33 లక్షల మంది ఓటర్ల ప్రస్తుత వివరాలను 2002 నాటి బేస్ ఓటర్ జాబితాలో లింక్ చేయకపోయినట్లుగా సమాచారం. ఈ 2 వర్గాలను కలిపితే సుమారు 93 లక్షల మంది ఓటర్లకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఇక నోటీసు అంటే ఓటు రద్దు అయిపోయిందని అర్థం కాదు. అధికారులు కోరే ధృవీకరణను అందించి తమ అర్హతను నిరూపించుకోవడానికి ఇది అవకాశం. మీ పేరు డ్రాఫ్ట్ లేకపోతే ఏం చేయాలి? ఇది ప్రతి ఒక్క ఓటర్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇది మీ పేరు డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో కనిపించకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ అనేది ఉంటుంది. అంటే మీ పేరు ఎందుకు లేదో పరిశీలించి అవసరమైన ఆధారాలతో మీ పేరును ఓటర్ జాబితాలో చేర్చాలని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మీ పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి డ్రాఫ్ట్లో పేరు లేదు అంటే ఓటు పోయిందని అనుకోవడం తప్పు. తుది ఓటర్ జాబితా విడుదలయ్యే వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. హైదరాబాద్ ఓటర్లకు ఎందుకు ఇంత ప్రత్యేక ప్రాధాన్యతను తెలుసుకుందాం. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు తరచుగా నివాసాలు మార్చడం, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్ళడం వంటి కారణాలతో ఓటర్ వివరాలు ధృవీకరణ ప్రత్యేక ప్రాధాన్యత అనేది ఏర్పడింది. హైదరాబాద్లో కూడా పెద్ద సంఖ్యలో ఓటర్ ఎంట్రీలు ధృవీకరణ ప్రక్రియలో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. అందుకే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ పేరును ప్రత్యేకంగా పరిశీలించుకోవడం అనేది మంచిది. రాజకీయంగా కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ 73 లక్షలకు పైగా ఓటర్ ఎంట్రీలు అన్కలెక్టబుల్గా గుర్తించడంపై రాజకీయ చర్చ కూడా మొదలైపోయింది.
ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ అంశంపై పూర్తి పారదర్శక అవసరమని డిమాండ్ చేసింది. అయితే ఎన్నికల జాబితా సవరణ అనేది ఎన్నికల అధికారుల ధృవీకరణ ప్రక్రియల భాగమని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఈ అంశంపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెట్టి ప్రతి ఓటరు తన పేరు వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది స్వయంగా పరిశీలించుకోవడం అత్యంత ముఖ్యం. ఓటర్లకు సూచన: మీ కుటుంబంలో 18 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరి ఓటర్ వివరాలను చెక్ చేసుకోండి. మీ పేరు ఉందా? మీ ఓటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయా? చిరునామా సరైనదేనా? మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయా? ఇవి ఒకసారి ఖచ్చితంగా పరిశీలించండి. పేరు కనిపించకపోతే లేదా వివరాల్లో సమస్య ఉంటే ఎన్నికల అధికారుల అధికారిక ప్రక్రియ ద్వారా క్లెయిమ్ లేదా అభ్యర్థన దాఖలు చేయండి. అండ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది ఎలా అంటే, ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగినా, ఓటీపీ అడిగినా, వ్యక్తిగత బ్యాంకు వివరాలు ఎలాంటి అడిగినా జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు ఏంటంటే, తెలంగాణలో ఎస్ఐఆర్ 2026 కారణంగా ఓటర్ జాబితాలో భారీ స్థాయిలో మార్పులు కనిపించే అవకాశం ఉంది. సుమారు 73 లక్షల ఓటర్ ఎంట్రీలు డ్రాఫ్ట్లో మినహాయింపుకు గురయ్యే అవకాశం, మరో 93 లక్షల మంది ఓటర్లకు ధృవీకరణ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి డ్రాఫ్ట్ దశకు సంబంధించిన వివరాలు మాత్రమే. క్లెయిమ్స్, అభ్యంతరాలు, ధృవీకరణ ప్రక్రియ అనంతరం తుది ఓటర్ జాబితా అనేది రూపొందుతుంది. కాబట్టి తెలంగాణ ఓటర్లారా, మీ ఓటు మీ హక్కు. మీ పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోండి. ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి.